హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం 399 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. నాస్తలిక్ అంటే ఏమిటి? నాస్తాలిక్ అంటే ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ 4. మధ్యయుగంలో భారతదేశంలో వాడుకలో ఉన్న ఒక రకం పర్షియా లిపి అండి. ఓకే, నాస్తాలిక్ అంటే ఏంటండి? మధ్యయుగ భారతదేశంలో వాడుకలో ఉన్న ఒక రకం పర్షియా లిపి. ఓకే, నెక్స్ట్. భారతీయ సముద్ర జలాల మీద తమ ప్రాబల్యము పెంచుకునేందుకు నీలి విధానము అంటే బ్లూ వాటర్ పాలసీ అవలంబించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరండి? ఫ్రాన్సిస్కో డి అల్మిడా నీటి విధానాన్ని తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ 1. సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనం గుప్తులకు ఒక శాలంకాయన వంశానికి చెందిన వెంగి రాజుకు మధ్యలో ఉన్న విభేదాలను తెలుపుతుంది. అయితే ఆ శాసనంలో తెలుపబడిన శాలంకాయన రాజు ఎవరు? అలహాబాద్ స్తంభ శాసనం అండి, చాలా ఫేమస్ ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 హస్తివర్మ గురించి తెలుపుతుందండి. సాయంకాలన రాజు హస్తివర్మ. నెక్స్ట్ 1. శివాజీతో 1665లో పురంధర సంధి కుదుర్చుకున్న మొఘల్ సైన్యాధిపతి ఎవరు? మొఘల్ సైన్యాధిపతి. ఆన్సర్ ఆప్షన్ 4 అంబర్ రాజు జైసింగ్. నెక్స్ట్ 1. ఔరంగజేబ్ అనంతరం సింహాసనం అధిష్ఠించిన బహదూర్ షా ధరించిన బిరుదు ఏంటి? ఔరంగజేబ్ అనంతరం అంటే వారి యొక్క మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన బహదూర్ షా, అతనికి ఏ బిరుదు కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి షా ఆలం అనే బిరుదు కలదు. నెక్స్ట్ 1. నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 రాజమండ్రి అండి, ఆంధ్రప్రదేశ్లో కలదు. మొఘల్ ఆస్థానంలో 5000 జాత్ 5000 పవర్ హోదా పొందిన సిక్కు గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గురు గోవింద్ సింగ్, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ 1. శివాజీ రాజ్యంలో భూమి కొలతకు ఉపయోగించిన సాధనము పేరేంటి? భూమి కొలతకు. ఆప్షన్ 3 కత్తి అంటారండి, దాన్ని కత్తి. అష్టదిగ్గజాలను పోషించిన రాజు ఎవరు? అష్టదిగ్గజాలు. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీకృష్ణ దేవరాయలు. అష్టదిగ్గజాలు అంటే 8 మంది వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి కవులు, రచయితలు అందరూ కూడా ఇందులో ఉంటారండి. ఓకేనా? శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్నారు.
నవరత్నాలు అంటారండి. ఓకే, నవరత్నాలు అంటే ఎవరండి? సో నవరత్నాలు అని చంద్రగుప్త టూ కాలంలో ఉన్నటువంటి కవుల మరియు గొప్పవారి సముదాయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, సో మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానానికి ఒక పేరు ఉంటుందండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానము పేరేంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా తెలిస్తే. లేకుంటే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం అని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్, శ్రీకాళహస్తీశ్వర మహత్యము కర్త ఎవరు? శ్రీకాళహస్తీశ్వర మహత్యము కర్త 10వ ఆప్షన్ 4 అండి, దూర్జటి. ఓకే, దూర్జటి. భారతదేశంలో అత్యధిక పంట తీవ్రత గల మొదటి 2 రాష్ట్రాలు ఏవి? అత్యధిక పంట తీవ్రత కలిగిన మొదటి 2 రాష్ట్రాలు. ఆప్షన్ 2 పంజాబ్ మరియు హర్యానాలో అత్యధిక పంటల విస్తీర్ణం అయితే ఉంటుంది. ఒడిశాలో వేదాంత్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రారంభమైన అవతార్ ఉద్యమాన్ని నడిపిన గిరిజన తెగ ఏది? అవతార్ ఉద్యమం. ఆప్షన్ 3 అండి, కోన్స్ అండి, కోన్స్. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టంలో ఏ సంవత్సరంలో శబ్ద కాలుష్యానికి కూడా వాయు కాలుష్యంగా పేర్కొన్నారు? పర్యావరణ పరిరక్షణ చట్టంలో మరి ఏ సంవత్సరంలో శబ్ద కాలుష్యాన్ని కూడా మరి వాయు కాలుష్యంగా పేర్కొన్నారు? ఆప్షన్ 2 1987. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? స్వచ్ఛ భారత్ మిషన్. ఆప్షన్ 2 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభించడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు. ఆప్షన్ 3 ప్రధానమంత్రి గారు నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ కాలం ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? సుప్రీంకోర్టు న్యాయమూర్తి అండి. ఓకే, 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది. 2013 మే 5 నాటికి కలకత్తా ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? కలకత్తా హైకోర్టు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందండి? ఆప్షన్ 2 150 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ జీవులను పుట్టుకతో చెవిటి జీవులుగా పేర్కొంటారు? చెవిటి జీవులుగా వేటినండి? ఆప్షన్ 2 చీమలు. చీమలని చెవిటి జీవులుగా పేర్కొంటారండి. నెక్స్ట్ వన్, ఏదేని మూలకం దానికి చెందిన పరమాణువుల మధ్య బంధాలను ఏర్పరచుకునుట ద్వారా అతిపెద్దదైన అణువులను ఏర్పరచగలదు. మరి ఈ ధర్మాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 క్యాటనేషన్ అంటారండి, క్యాటనేషన్. నెక్స్ట్, చర్మం రంగుకు ఏది కారణం? చర్మం రంగుకు ఏది కారణం? మెలనోసైటులు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 అండి, రోమ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భారతదేశంలో జనాభా విస్ఫోటన ఫలితము కాదు? ఆప్షన్ 2 అధిక నైపుణ్యత కలిగిన ఉద్యోగాల వృద్ధి అనేది జనాభా విస్ఫోటనానికి ఫలితం కాదండి. ఏమవుతుంది అంటే జనాభా పెరగడం వల్ల కలిగే నష్టం అన్నట్లు. ఓకే, త్రాగునీటి పొందడంలో సమస్యలు ఏర్పడతాయి, కరెక్ట్. జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి, లైఫ్ స్టాండర్డ్స్. పట్టణ ప్రాంతాల్లో మురికి వాడలు కూడా పెరుగుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద బావిని ఎక్కడ తాగుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 తిప్పాపురం గుట్టలు, రాజన్న సిరిసిల్ల జిల్లా. నెక్స్ట్ వన్, 1000 స్తంభాల గుడిని క్రింది వాటిలో ఏ పేరుతో లేదా పేర్లతో కూడా పిలుస్తారు? 1000 స్తంభాల గుడి. ఆప్షన్ 4 రుద్రేశ్వరాలయం మరియు త్రికూట ఆలయం అని కూడా దీనికి పేరండి. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో భారతదేశ జనాభా లక్షణము కానిది ఏది? ఏంటండి? ఆప్షన్ 1
వేగంగా పెరుగుతున్న సాంద్రత అనేది జనాభా లక్షణము కాదు. గ్రామీణ జనాభా ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కోర్స్ పెద్ద పరిమాణము నిరంతర వృద్ధి అనేది ఉంటుంది. మహిళలకు ప్రతికూలమైన లైంగిక నిష్పత్తి కూర్పు, అంటే స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉంటుందని అర్థము. నెక్స్ట్, అమర్కంటక్ పీఠభూమిలో క్రింది వాటిలో ఏ నిక్షేపాలు కలవు? అమర్కంటక్ పీఠభూమిలో 26 ఆప్షన్ 4 అండి, బాక్సైట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ అవసరాల కోసం కుతుబ్ షాహీలు దార్ ఉల్ షిఫాను నిర్మించారు? ఏ అవసరాల కోసం కుతుబ్ షాహీలు ఏం చేశారండి? దార్ ఉల్ షిఫా అనేటువంటి నిర్మాణం చేపట్టారు. ఆప్షన్ 4, ప్రజల ఆరోగ్య అవసరాల కోసము, అంటే సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్ అండి ఇది. ఓకే. నెక్స్ట్, జాతక కథలు ఏ భాషలో లిఖించబడ్డాయి? జాతక కథలు పాలీ భాషలో. ఎవరికి సంబంధించినవండి ఈ జాతక కథలు అంటే? బుద్ధుని యొక్క జీవితానికి సంబంధించినటువంటి, ఓకేనా, పలు ఘట్టాలన్నింటినీ కూడా ఈ జాతక కథల్లోనే రచించబడ్డాయి. ఓకే. నెక్స్ట్, ఈ క్రింది వాటిల్లో తీగలు కలిగిన వాయిద్య పరికరం ఏది? తీగలు. ఆప్షన్ 3 అండి, సంతూర్. నెక్స్ట్ వన్, హైదరాబాదును బాగ్ సిటీ అని పేర్కొన్న వారు ఎవరు? బాగ్ సిటీ. ఆప్షన్ 1, సో తివేనోట్ అనే వ్యక్తి. కాకతీయులు ఆరాధించిన దేవత ఎవరు? ఎవరిని ఆరాధించడం జరిగిందండి? స్వయంభూ శివుడు. నెక్స్ట్, ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తక రచయిత ఎవరు? ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తక రచయిత. ఆన్సర్ ఆప్షన్ 1, మీర్ లాయక్ అలీ. మానవ శరీరం ఎక్కువగా దేనిని కలిగి ఉంటుంది? మానవ శరీరం. ఆప్షన్ 1, నీరు. నమామి గంగే ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? నమామి గంగే. ఆప్షన్ 1, గంగా నదిని పరిశుభ్రం చేయడము లేదా రక్షించడము. గంగా నదిని పరిశుభ్రం చేయడం మరియు రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టే నమామి గంగే. 2024కి గాను నోబెల్ శాంతి బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ 1, నిహాన్ హిండాక్యో, జపాన్. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? 36 ఆప్షన్ 2, కళ్యాణ్ చౌబే. నెక్స్ట్, భారత్ టిబెట్ సరిహద్దు పోలీస్ దళము ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? ఎవరండి? రాహుల్ రసగోత్రా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ రాష్ట్రం ఒక నెల పాటు రాజీవ్ గాంధీ గ్రామీణ ఒలింపిక్ క్రీడలను నిర్వహించింది? ఆప్షన్ 1, రాజస్థాన్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ అంతర్జాతీయ కోశాధికారిగా ఎవరు ఎన్నిక కావడం జరిగింది? ఆప్షన్ 3, అనురాగ్ శర్మ. 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో క్రిటిక్స్ అవార్డు కేటగిరీలో క్రింది వాటిలో ఏది ఉత్తమ చిత్ర పురస్కారం గెలుచుకుంది? ఏంటండి? జోరం. ఆప్షన్ 4. నెక్స్ట్, బెనోరీ నాలెడ్జ్ యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశము గ్లోబల్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లో ఎన్నవ స్థానంలో ఉంది? ఆప్షన్ 4, 10. నెక్స్ట్ వన్, ఏ పాలక మండలి తన కొత్త కేంద్రీకృత పోర్టల్ ఈ సమాధాన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది? ఈ సమాధాన్. ఆన్సర్ ఆప్షన్ 1, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అమెరికాకు చెందిన పార్లే ఫర్ ది ఓషన్స్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది? పార్లే ఫర్ ది ఓషన్స్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఆంధ్రప్రదేశ్. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏ ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జేకే ఈ కాప్. నెక్స్ట్ వన్ చూద్దాం.
నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో భారతదేశంలో ప్రమాద మరణాలు మరియు ఆత్మహత్యలు 2021 నివేదికను ఇటీవల విడుదల చేసింది. మరి 2021 నివేదిక ప్రకారము రోడ్డు ప్రమాదాల మరణాలు అత్యధికంగా సంభవించే రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, కృష్ణా నది తెలంగాణలోని ఏ గ్రామంలో ప్రవేశిస్తుంది? ఆప్షన్ 1 అండి, మక్తల్, మహబూబ్ నగర్ జిల్లా మక్తల్. నెక్స్ట్ వన్, కుంతల జలపాతాలు ఉన్న నది ఏది? కుంతల జలపాతాలు ఉన్న నది ఏంటండి? కడెం నది. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది? కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది? ఆప్షన్ 2 అండి, జన్నారం. నెక్స్ట్ వన్, తెలంగాణ వారికి ఉద్యోగ రంగంలో న్యాయం జరపాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు ఎవరు? ఎవరండి? రవీంద్రనాథ్. ఇంపార్టెంట్. నిజాంకు వ్యతిరేకంగా 1948లో పోలీస్ చర్య తర్వాత మిలిటరీ గవర్నర్గా నియమితులైన వారు ఎవరు? ఆప్షన్ 3 మేజర్ జనరల్ జైన్ చౌదరి. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కాని వారు ఎవరు క్రింది వాటిలో? శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కాని వారు. ఆప్షన్ 1 మాడభూష శ్రీధర్ అనేటువంటి వ్యక్తి కాదు. ఓకే, అబూ సాహ్ షరీఫ్, రణబీర్ సింగ్ అండ్ రవీందర్ కౌర్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, 1952 ముల్కీ ఉద్యమం మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభమైంది? ముల్కీ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ 3 వరంగల్. 2007 జూన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు? అంటే దాన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు? గూడ అంజయ్య గారు. తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏంటి? సింగిడి. 54. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇంద్రధనస్సు. సమ్మక్క సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు? ఎవరితో అండి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతాపరుద్రుడు, కాకతీయుల రాజు. ప్రఖ్యాత బండెనుక బండి కట్టి పాటలో నిజాం ఎవరిని మించిపోయారని రచయిత యాదగిరి రాశారు? ఆప్షన్ 3 అండి, నాజీలు. నెక్స్ట్ వన్, తోరణ, సంధి, మదనికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళా ధోరణులు? ఆప్షన్ 1 కాకతీయులు. తెలంగాణలో దళితులకు భూ పంపిణీ పథకము ఎప్పుడు ప్రారంభించారు? దళితులకు భూ పంపిణీ పథకము. ఆప్షన్ 3 అండి, 15 ఆగస్టు 2014. తెలంగాణలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఏ పథకానికి కొనసాగింపుగా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మన ఊరు మన ప్రణాళిక. తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ పథకం ఎవరిని ఉద్దేశించి ప్రారంభించింది? ఆప్షన్ 1 ముస్లిం వధువుల కుటుంబాలకు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.